ప్రతిష్టాత్మక బోలారం ఛాలెంజ్ కప్ 15 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి వస్తుంది. ఇది 2026 జూన్ 6 నుండి జూన్ 14 వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోలారంలోని ఎల్ఆర్ఎంజీ గ్రౌండ్స్లో నిర్వహించబడుతుందని, ఈ టోర్నమెంటులో హైదరాబాద్ నలుమూలల నుండి కొన్ని అగ్రశ్రేణి ఫుట్బాల్ జట్లు పాల్గొంటాయని అన్నారు. దీంతో ఇది ఈ ప్రాంతంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫుట్బాల్ ఈవెంట్లలో ఒకటిగా నిలుస్తుంది. బోలారం స్పోర్టింగ్ క్లబ్ గ్రౌండ్లో చైర్మన్ నరసింహన్ కన్నన్, ప్రెసిడెంట్ మూర్తి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పి నవీన్ రాజ్, గౌరవ కార్యదర్శి భగీరథచారి, కోశాధికారి సునీల్, సీనియర్ కమిటీ సభ్యులు శ్యామ్రాజ్, కోచ్ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ జట్టు మణి భూషణ్, ప్రభాకర్ రెడ్డి, చంద్రప్రకాష్, దీపక్, వినోద్, డిఎంఆర్ఎల్ వినోద్, ఎన్ఐఎస్, తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, ప్రభు, పుష్కర్, రమేష్, రఘు, ఆనంద్ తదితర సీనియర్ జూనియర్ క్రీడాకారుల సమక్షంలో ఒక సన్నాహక సమావేశం జరిగింది. సమావేశం సందర్భంగా డాక్టర్ నరసింహన్ కన్నన్ విజేతలకు 50,000, రన్నరప్లకు 25,000 నగదు బహుమతిని ప్రకటించడంతో టోర్నమెంటుపై ఉత్సాహం మరింత పెరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్షిప్ను నిర్వహించడానికి అనుమతి మంజూరు చేసిన తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఫల్గుణ గారికి ధన్యవాదాలు తెలిపారు. బోలారం ఛాలెంజ్ కప్ పునరుద్ధరణ ఫుట్బాల్ అభిమానులను, ప్రతిభావంతులైన ఆటగాళ్లను ఒకచోట చేర్చి బోలారం యొక్క క్రీడా స్ఫూర్తిని, గొప్ప ఫుట్బాల్ వారసత్వాన్ని పునరుజ్జీవ చేస్తుందని భావిస్తున్నారు.